ఆయన విజన్ చెప్పగలరు జయప్రకాష్ గారు. ఇప్పుడు ఎవరికైనా ఏంటంటే రాష్ట్రాన్ని నేను ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాను, ఇదిగో నా విజన్ ఇది, నా దగ్గర ఉన్న రీసోర్సెస్ ఇవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చేయబోతున్నాను, సో మీకు ఇది అవకాశం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉంటుంది, ఇవే కదా ఏ కంపెనీకైనా. ఇప్పుడు మీరు పెట్టాలన్నా నేను పెట్టాలన్నా కంపెనీకి అదే ఆలోచిస్తాం కదా జయప్రకాష్ గారు. సో ఇన్ దట్ వే ఒకటి చేసుకొస్తారు. అయితే ఈ ఇమేజ్ ఏదైతే ఇందాకంటే నేను మాట్లాడుతున్నానో, దెబ్బతిన్న ఇమేజ్ని మళ్ళీ రిపేర్ చేసుకుంటూ బయటికి తీసుకురావాలి. అందులో మీ సహకారం కూడా ముఖ్యంగా మోదీ గారు సహకరిస్తున్నారు. ఇంకా కొంచెం ఎక్కువ కాస్త ఎక్స్టెండ్ చేయాలి, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి జయప్రకాష్ గారు. ముందుగా రిషి గారు మీకు, అదేవిధంగా బాలకోటి గారికి, శ్రీనివాస్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభోదయం తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు గత 5 సంవత్సరాల పాటు ఒక అరాచకమైనటువంటి పరిపాలన మన రాష్ట్రంలో జరిగింది. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా మన రాష్ట్రాన్ని పరిపాలన ఏ రకంగా చేశారో మనందరం కూడా చూసాం. ఆ రోజున్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం చేయటం. ఇవాళ అరాచకపు పరిపాలన మర్చిపోయే విధంగా కేవలం 1 సంవత్సరం కాలంలోనే సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల దాకా మన రాష్ట్రంలో ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, కేంద్రంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 4078 రోజులుగా ఈ దేశాన్ని ఒక అభివృద్ధి చేసే దిశగా, అదేవిధంగా వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 నాటికి పెట్టుకున్నటువంటి లక్ష్యం ప్రధానమైన అంశం అయితే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలి అని చెప్పి అదే 2047 పెట్టుకొని ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో వారిద్దరూ కలిసి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం కాలంలోనే కేవలం 1 సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే దిశగా వచ్చింది. డిస్పైట్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్, అంటే గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులను కూడా కాదని ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతుతోటి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. మనం 2014 నుంచి 19 దాకా చూసినట్లయితే రిషి గారు, సింగపూర్ ఆ రోజు అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ లో కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఐటీ కంపెనీస్, ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అట్రాక్షన్, ఒక విజనరీ ముఖ్యమంత్రి, ఒక ఆలోచన పరుడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు అని చెప్పి హైటెక్ సిటీ నిర్మాణం ఏ రకంగా అయితే చేశారో అప్పటి నుంచి అందరికీ కూడా ఐటీ టెక్ మ్యాన్ గానే చంద్రబాబు నాయుడు గారిని చూస్తా ఉన్నారు. దానిలో భాగంగా సింగపూర్ ట్రేడ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వారు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటనకి వెళ్ళి వారు ఎప్పుడైతే ప్రతిపాదన చేశారో ఆ రోజున 1691 ఎకరాలని అమరావతి ప్రాంతంలో సింగపూర్ కి మనకు కన్సార్షియం ఏర్పాటు చేసి అసెండా సింగ్ బ్రిడ్జి, అదేవిధంగా సెమ్కార్ప్ డెవలప్మెంట్, ఏపీసీఆర్డిఏ, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ, 3 కలిపి కూడా ఒక కన్సార్షియం గా ఫామ్ చేసి 52% సింగపూర్ కన్సార్షియానికి, 48% ఏడీసీకి అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కి పెట్టి 1691 ఎకరాలను ఆ రోజున డెవలప్మెంట్ చేయడానికి ఇస్తే, వాళ్ళు చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తితోటి పనిచేసేదానికి, ఇటువంటి ప్రభుత్వంతో పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళు ప్రకటించినటువంటి ప్రాజెక్ట్స్ 1,15,000 కోట్ల రూపాయలు రిషి గారు. ఆ 1,15,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, అంటే 3 phases లో వాటన్నిటిని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి 15 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సుమారుగా 1,25,000 కుటుంబాలు అమరావతిలో సెటిల్ అవుతాయి అని చెప్పి వారందరూ కూడా ఆ రోజున ఆలోచన చేసి వాటికి కావాల్సినటువంటి ఒక 9 లక్షల స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ ఏరియా, అదేవిధంగా సుమారుగా ఇంకొక 5 లక్షల స్క్వేర్ ఫీట్ కమర్షియల్ ఏరియాని ఇనీషియల్ గా మొట్టమొదటి 3 సంవత్సరాల్లో నిర్మించాలని చెప్పి ఆ కన్సార్షియం ఆ రోజు టైప్ అయ్యి, తదనంతరం దురదృష్టవశాత్తు 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే కూల్చివేతతో మొదలు పెట్టారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా సింగపూర్ తోటే కాదు అన్ని రకాలైనటువంటి కంపెనీస్ తోటి కూడా చేసినటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా రివైవ్ చేసుకుంటామో, మళ్ళీ రీకన్సిడర్ చేయాలి అని చెప్పి వాటన్నిటిని కూడా ఎప్పుడైతే పిలిపించారో వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్ధతిని చూసినటువంటి సింగపూర్ ప్రభుత్వం ఆ రోజున కన్సార్షియం వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. కేవలం సింగపూర్ కన్సార్షియం మాత్రమే కాదు రిషి గారు, ఆ రోజు ఫ్రాన్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని చెప్పి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు పవర్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినటువంటి కంపెనీలని వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. పీపీఎల్ అన్ని కూడా రద్దు చేశాడు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా కూడా చెప్పడం జరిగింది. ఆఖరికి పీయూష్ గోయల్, ఆ రోజు పవర్ మినిస్టర్ గా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో కూడా ఈ సబ్జెక్ట్ ని లేవనెత్తారు. వారి యొక్క ఎంపీలకి, వాళ్ళ యొక్క మంత్రులకి కూడా తెలియజేస్తూ, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పీపీఎల్ రద్దు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించదు అని చెప్తే కూడా
బలవంత